హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ సబ్బాత్ షలోం. యూట్యూబ్లో ఇస్తున్న వారికి పేరు పేరున సబ్బాత్ షలోం. పరమ తండ్రి మనల్ని మరి యొక్క సబ్బాత్ దినమందు ఆయన సన్నిధికి సమకూర్చాడు. ఒకటి ఇక సమయం చూడలేక ఎంతోమంది ఈ లోకంలో యాత్రలు ముగించారు. పరమ తండ్రి సన్నిధిలో మనము ఏదో గనులమని గొప్పవారమని మన మంచివారమని కాదు, పరమ తండ్రి మన సజీవులకులో ఉంచింది. పరమ తండ్రి కృపా కనికరాలను బట్టి మనల్ని ఆయన సజీవులకులో ఉంచాడు. ఎందుకనగా ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధించాలని, ఆయన గణపరచాలని, ఆయన మహేపరచాలని ఆయన సన్నిధికి మనల్ని సమకూర్చాడు. కాబట్టి ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. తర్వాత మన మధ్యలో వాసుబా ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. 9వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహా కనికరము గల నా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనాసీనుడవై పరిశుద్ధాత్మ సహవాసము చేత తండ్రి, కోట్లాది మంది దూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తోత్ర గానముల చేత స్తుతించబడుచున్నప్పటికీ నాయన, మీరు ప్రత్యేకపరచుకొని మీ బిడ్డలుగా మీ జనాంగంగా చేసుకొని అయ్యా మీరు ప్రత్యేకమైన పరిశుద్ధ విశ్రాంతి దినమున తండ్రి మీ పాదాల చెంత చేరి మీ మాట వినడానికి, మీ శ్రేష్టమైన మాటల మకరందాన్ని ఆస్వాదించి దానిలో తండ్రి మా జీవితాలను సరిచేసుకోవడానికి, మా పాపములను కడిగివేసుకోవడానికి, మాలో ఉన్నటువంటి దుర్గంధపూరితమైనటువంటి జీవితాన్ని కాల్చివేసుకోవడానికి నాయన సాధనమైనటువంటి మీ అమూల్యమైన మాటలు వినడానికి తండ్రి మీరు మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ సమయమున తండ్రి మీ దాసుని తండ్రి నాయన దయాకర్వదను మీరు నిలబెట్టుకొని మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచి మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేసి మీ జ్ఞానాత్మ చేత మీరు నింపి నిలబెట్టుకొని అయా మీరు మాట్లాడే మీ మాటల మకరందాన్లో అయా మేము సరిచేసుకునే విధముగా అయా మీ వాక్యపు సముద్రములో అయా మేము మా పాపములను కడుక్కునేటువంటి విధముగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేమందరము కేవలం పాపులమునైనా అయా నీతిమంతులు ఒకరూ లేరు నా తండ్రి. అట్టి నీతిని స్వతంత్రించుకొని తండ్రి అయా మీ పాదాల చెంత కనిపెట్టుకొని అయా ప్రాయశ్చిత్త దినానికి మేము కలిగి ఉండినట్లు ఈ దినము నుంచే నాయన మీ మాటల చేత మమ్మల్ని హెచ్చరించి సరిచేసి మా శరీరాత్మ దేహములను మేము అయా శుద్ధి చేసుకొని మీ పరిశుద్ధమైన పాదాల చెంత కనిపెట్టుకొని మీ జీవ మార్గమును అయా మీ మహిమగల మీ ప్రేమను మేము పొందుకొని మీరు అక్కడ పర్యంతరం మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండునట్లు మీ చిత్తమే మా పట్ల జరిగించుకొని మీ దూతల కాపుదల మీ సంరక్షణ మీ బిడ్డలందరమైన మా మీద జూమ్లో తండ్రి నాయన యూట్యూబ్లో ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని మరి ఒక్కసారి తండ్రి దయాకర్వదన్ మీ పరిశుద్ధాత్మ హస్తంలోకి అప్పగించుకొంచు. మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషువా మెస్సే నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బాబు. చదువుకున్న వాక్య భాగములో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఇక్కడ అంటూ వస్తుంటున్నాడు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఇప్పుడు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై పరమ తండ్రి తన యొక్క శిష్యుడు ద్వారా పేతురు ద్వారా ఈ చక్కటి మాట రాయించి పెడుతూ వచ్చాడు. చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము మన టాపిక్ అదే. కాబట్టి ఈ యొక్క
సంతోషము ఏ విధంగా ఉందట, అది చెప్పనాశక్యము కానిది. అంటే మానవుని యొక్క జీవితాలలో ఆ పరమ తండ్రి అనుగ్రహిస్తున్న సంతోషము అది చెప్పనాశక్యం, అంటే మాటలకు అందనిది, అది చెప్పడానికి వర్ణించలేనిది. అంటే అంత గొప్ప ఆ యొక్క ఆనందము సంతోషమును పరమ తండ్రి మన హృదయాలలో ఆయన ఉంచుతున్నాడు సుమా. ఆ సంతోషం ఇంకా ఎలాంటిదట, మహిమాయుక్తమునైన సంతోషము, చెప్పనాశక్యము కానిది మహిమాయుక్తమునైన సంతోషమును పరమ తండ్రి మన హృదయాలలో ఆయన ఉంచుతున్నాడు. దేనికి? మన విశ్వాసమునకు ఫలమును, మన విశ్వాస జీవితమునకు ఫలమును మనల్ని పరమ తండ్రి ఆ యొక్క ఆనందంతో సంతోషముతో నింపుతున్నాడు సుమా. అయితే ఎవరు సంతోషిస్తుంటారు, ఎవరు ఆనందిస్తుంటారు ఆయనలో, ఎవరు ఈ సంతోష అనుభవంలో ఉంటారు, ఎవరు ఈ సంతోషం యొక్క అనుభవంలో ఉండి ఆ సర్వోన్నతిని ఆరాధిస్తుంటుంటారు? ఎవరు ఆరాధిస్తుంటుంటారంటే, ఎవరైనా గణపరుస్తుంటుంటారంటే, ఎవరైతే ఆయన యొక్క ఉపదేశములతో ఉపదేశింపబడుతూ సంతోషిస్తుంటారో, ఉపదేశములు యందు ఆనందిస్తుంటారో, అంటే పరమతండ్రి నాకు అనుగ్రహిస్తున్న ప్రతి ఉపదేశము కూడా నా మేలు కొరకే, నా మంచి కొరకే, నా బావు కొరకే, నా యొక్క ఆశీర్వాదము కొరకే, నా స్వస్థత కొరకే, నేను ఆయన యొక్క స్వరూపతలు మార్చబడానికి కొరకు, నేను ఆయన పోలికలను మార్చబడానికి కొరకు, నన్ను ఆయన సంపూర్ణతకు నడిపించడానికి కొరకు ఆయన నాకు ఉపదేశాన్ని ఉపదేశింపజేస్తున్నాడని ప్రతి ఉపదేశమునందు ఆ ఉపదేశము ఏ విధంగా ఉంటుంది, ఆయన ఉపదేశం అంటే ఒక మాట చూసుకుందాము. కీర్తన గ్రంథము 19వ అధ్యాయములో 19వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటుంటాడు. 8వ వచనములో 19:8 కీర్తన 19వ అధ్యాయము 8వ వచనములో, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఉపదేశము, ఆయన ఉపదేశిస్తున్న ప్రతి ఉపదేశము, ఆయన ఉపదేశకుల ద్వారా, సేవకుల ద్వారా, ఆయన యొక్క ప్రవక్తల ద్వారా, ఆయన యొక్క ఆత్మ పొందిన పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన బిడ్డల ద్వారా ఉపదేశిస్తున్న ప్రతి ఉపదేశము కూడా అది నిర్దోషమైనది. కాబట్టి నా హృదయాన్ని అది సంతోషపరిచేది, నా హృదయాన్ని బలపరిచేది అని ఎవరైతే భావిస్తుంటారో వారు ఆయన యొక్క సన్నిధానములో సంతోషిస్తుంటారు సుమా. కాబట్టి యెహోవా యొక్క ఉపదేశములు నిర్దోషమని ఎవరైతే భావిస్తారో, అంటే నన్ను ఈ లోకములో బలపరిచేటివి, నన్ను ఆదరించేటివి, నన్ను ధైర్యపరిచేటివి ఆయన ఉపదేశమే. కాబట్టి అంత్య దినాలలో పరమ తండ్రి తన వధువుకు కావలసిన వర్తమానమును ఆయన ఉపదేశముల ద్వారా ఉపదేశింపజేస్తూ ఆయన వధువును సిద్ధపరచుకుంటూ వస్తుంటున్నాడు నిర్దోషమైన ఉపదేశముల ద్వారా. కాబట్టి ఆ యొక్క ఉపదేశము ద్వారా నేను ఆయన వధువుగా సిద్ధపరచబడుతున్నాను. ఆయన రాకడ కొరకు నేను సిద్ధపరచబడానికి కొరకు ఆయన నాకు ఉపదేశిస్తున్నాడని ఎవరైతే హృదయంలో వాటిని చేర్చుకుంటారో, ఎవరైతే ఆ ఉపదేశమును హృదయంలో చేర్చుకొని దాని ప్రకారం జీవించడానికి కొరకు వారి యొక్క జీవితాలను ఆ యొక్క ఉపదేశానికి అన్వయించుకుంటారో వారి హృదయాలలో సంతోషిస్తుంటారు సుమా. కాబట్టి పరమ తండ్రి యొక్క ఉపదేశము మన జీవితాల్లో అది సంతోషభరితముగా ఉంటుంది సుమా. దాన్ని స్వీకరించాల్సిన విధంగా స్వీకరిస్తే, కాబట్టి అది నా మేలు కొరికే, నా మంచి కొరికే ఈ ఉపదేశం ఇది నిర్దోషమైనది అని ఎవరైతే భావిస్తారో వారిని పరమ తండ్రి తన యొక్క ఆనందంతో, తన సంతోషంతో వారిని నింపుతున్నాడు సుమా. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు యెహోషువ మెస్సియా కొన్ని మాటలు చెప్తూ వచ్చాడు. ఎవరిని పరమ తండ్రి సంతోషింపజేయబోతున్నాడు, ఆనందింపజేయబోతున్నాడు, ఆ చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో ఎవరు నింపబోతున్నాడంటే ఆ పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఆయన చెప్తున్న ఒక మాట. యోహాను సువార్త 16వ అధ్యాయములో ఆయన అంటూ వస్తుంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయములో 20వ వచనము, 21, 22 వచనాలతో చదువుకుందాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన
మరి జ్ఞాపకం చేసుకున్నదు అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను అప్పుడు మీ హృదయం సంతోషించును మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయలేడు. ఇప్పుడు మీరు ఏడ్చుదురు, ఇప్పుడు మీరు దుఃఖింతురు, ఇప్పుడు మీరు ప్రలాపింతురు. దేని కొరకు అంటే, అయ్యా ఈ లోకములో నా పాపముల కొరకు, నా అతిక్రమముల కొరకు, నా దుఃఖముల కొరకు, నా అవిధేయత కొరకు మీరు నా కొరకు ప్రాణంలో రక్తము కార్చారు, ప్రాణమర్పించారు. అయ్యో నా పాపము స్థితి ఒకప్పుడు ఈ విధంగా ఉండే, నాక అవిధేయత స్థితి ఈ విధంగా ఉండే అని మనకు పాపముల కొరకు మనము ఎప్పుడైతే ఏడుస్తామో, ఎప్పుడైతే దుఃఖిస్తామో, ఎప్పుడైతే మనకు అవిధేయతను బట్టి మనం పొందాల్సిన శిక్ష ఆయన భరించి ఆయనక ఆ రక్తమును మన కొరకు కార్చాడో, మన యొక్క స్థితిని బట్టి, మన పూర్వపు స్థితిని బట్టి మనము దుఃఖిస్తున్నాము. అంటే మనం దుఃఖించిన వారముగా మన పాపముల కొరకు ఎవరైతే రక్షణార్థమైన మారు మనసు పొందుకోవడానికి దుఃఖిస్తారో వారు ఒక దినమున సంతోషించబోతున్నారు సుమా. కాబట్టి రక్షణార్థమైన దుఃఖము ఉంటుంది. కాబట్టి ఆయన రక్షణ పొందుకోవడానికి కొరకు, ఆయన చేత నేను కడగబడాలి, ఆయన చేత నేను విమోచింపబడాలి, నా పాపములకు ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది, నా పాపములకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది, నా పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకోవాలని ఎవరైతే ఏడుస్తారో, ఎవరైతే దుఃఖిస్తారో, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును. వారు సంతోషించబోతున్నారు ఆయన సన్నిధిలో, వారు ఆనందించబోతున్నారు ఆయన సన్నిధిలో. కాబట్టి ఒక స్థితిని గురించి పరమతని ఇక్కడ చక్కటి యొక్క ఎగ్జాంపుల్ చూపిస్తూ వచ్చాడు. చూడండి, అక్కడ ఒక 21వ వచనంలో ఒక మాట వస్తున్నాడు, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. స్త్రీ ప్రసవించినప్పుడు, స్త్రీ ప్రసవ సమయంలో ఏ విధంగా ఆ యొక్క పురిటి నొప్పుల చేత వేదన పడుతుంది, బాధపడుతుంది, దుఃఖిస్తుంది. అయ్యో ఈ పురిటి నొప్పులు ఎంత బాధ ఉంది, ఎంత వేదన. కాబట్టి ఒక శిశువు జన్మించగానే, ఒక శిశువు పుట్టగానే ఆ శిశువును చూచి ఆ శిశువును తన యొక్క ఒడిలో చేర్చుకొని అప్పటి వరకు పడిన వేదనంతా కూడా, అప్పటి వరకు పడిన దుఃఖమంతా కూడా, అప్పటి వరకు తను పడిన ఆ బాధ అంతా కూడా మర్చిపోయి ఆ శిశువును చూడగానే సంతోషిస్తుంది సుమా. కాబట్టి అలాగే పాపి జీవితంలో తన పాపముల కొరకు, తన అతిక్రమముల కొరకు, తన దోషముల కొరకు దుఃఖిస్తూ, ఏడుస్తూ, అంగలాస్తూ చేస్తున్న ఆ ప్రార్థన జీవితము తుదకు దేనికి కారణమవుతుందా? అది చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషమునకు కారణమవుతుంది సుమా. కాబట్టి ఒక స్త్రీ ప్రసవ వేదన పడినప్పుడు ఏ విధంగా దుఃఖపడుతుందో, కానీ ప్రసవించిన తర్వాత ఆ యొక్క శిశువును చూచుకొని, తాను కనిన ఆ శిశువును చూచి, ఆ బిడ్డను చూచుకొని ఏ విధంగా సంతోషపడుతుందో మన జీవితాలలో కూడా పాపము నిమిత్తం మనం దుఃఖిస్తాము. అప్పుడు అది దుఃఖముకరంగా, అది వేదనకరముగా, అది మనకు ఎంతో బాధాకరముగా ఉంటుంది. కానీ పరమతండ్రి రక్తంతో కడగబడిన తర్వాత, పరమతండ్రి మనల్ని విమోచించిన తర్వాత, ఆయన యొక్క సంతోషం, ఆయన ఆనందము మన హృదయంలో ఉంచిన తర్వాత, శిశువు పుట్టగానే ఆ స్త్రీ ఏ విధంగా తన బాధ మర్చిపోతుందో మనము కూడా సంతోషముతో, ఆనందముతో ఆ యొక్క సన్నిధానములో గంతులు వేయబోతున్నాం సుమా. కాబట్టి అందుకే పరమతన్ని ఇక్కడ చక్కగా రాయించి పెడుతూ వచ్చాడు. అవును, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషం ఎవడును మీ యొద్ద నుండి తీసివేయలేడు, ఎవడు తీసివేయడు. కాబట్టి అప్పుడు చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆ రక్షణకరమైన సంతోషము, మీ విశ్వాసాన్ని బట్టి మీరు రక్షింపబడుచున్న ఆ రక్షణ సంతోషము, ఆ రక్షణ సంతోషము, ఆ యొక్క సంతోషం మీ యొద్ద నుంచి ఎవ్వరు తీసివేయలేరు సుమా. కాబట్టి మీ ఆత్మ రక్షింపబడింది. అదే పేతురు రాస్తున్నాడు, మీ ఆత్మ రక్షింపబడుచున్న ఆ యొక్క సంతోషము ఎవరు మీ యొద్ద నుంచి తీసివేయలేరు సుమా. అది చెప్పనాశక్యము సుమా. కాబట్టి ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధానంలోనే, ఆయన పాదముల చెంతనే దొరుకుతుంది సుమా. కాబట్టి భక్తులందరూ కూడా ఆయన సన్నిధిలో సంతోషిస్తూ వస్తుంటున్నారు. ఆయన సన్నిధిలో సంతోషం కొరకు, ఆ సంతోషం కొరకు ఆయన సన్నిధికి వెళ్ళి ఆ సంతోషంలో పొందుతున్న ఆ సంతోషంతో, ఆనందంతో వారు సంతోషిస్తూ ఆయన ఆరాధిస్తూ వస్తుంటున్నారు సుమా. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటుంటే హన్నా తన జీవితంలో ఎంతో దుఃఖపడింది, ఎంతో అంగలార్చింది. కానీ ఆమె ఏం చేస్తుందట?
మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట మాట్లాడుతూ వస్తుంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట మాట్లాడుతూ వస్తుంది. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగిను. నీ వలన నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. చాలా నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఇగో హన్నా తన జీవితంలో అప్పటి వరకు పడిన వేదన, అప్పటి వరకు పడిన నిందలు, అప్పటి వరకు పడిన అవమానము, అప్పటి వరకు ఏ విధంగా ఉంది ఆమె జీవితము, ఎంతో దుఃఖకరంగా ఉంది, ఎంతో బాధనకరంగా ఉంది, ఎంతో వేదనకరంగా ఉంది. ఆమె ఆయన సన్నిధికి వచ్చి అయ్యా నాకు గర్భఫలం దయచేవాని తన కన్నీటితో ప్రార్థించినప్పుడు పరమ తండ్రి ఆమె దుఃఖమునంతా తీసివేసి, ఆమె నిట్టూర్పునంతా తీసివేసి ఆమెకు ఏ విధంగా చేస్తున్నాడు? సంతోషకరమైన జీవితాన్ని పరమ తండ్రి ఆమె కనబరుస్తున్నాడు. ఆమె ఆ గర్భఫలమును పొందుకొని సమూయేలు మందిరంలో ప్రతిష్ఠించి, మందిరంలో యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నానని ప్రతిష్ఠించి ఆమె ఎలోహింను ఆరాధిస్తుంది. నా ఎలోహిమని యెహోవాను బట్టి నేను సంతోషిస్తున్నాను, నా హృదయము సంతోషిస్తుంది. కాబట్టి ఆమె సంతోషము ఆమె ఎదురు నుంచి ఎవరు తీసివేయలేరు సుమా. ఇగో ఈ సంతోషము నీలో నింపాలని, నీ జీవితంలో ఈ సంతోషం కలగాలని, నీ జీవితంలో దుఃఖము నిట్టూర్పు అంతా కూడా తొలగిపోవాలని పరమ తండ్రి ఆయన యొక్క సంతోషం నీ హృదయంలో ఉంచాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. హన్నావలే నీవు కూడా నీ సమస్యల నిమిత్తము, నీ బాధల నిమిత్తము, నీ యొక్క వేదన నిమిత్తము ఆ విధంగా నువ్వు కృంగిపోకుండా యెహోవా సన్నిధికి వచ్చి యెహోవా సన్నిధానంలో నీ ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా ఆయన సన్నిధిలో చెప్పుకో. కాబట్టి ఆయన అంటూ వస్తుంటున్నాడు, ఆ యొక్క హన్నా జీవితాన్ని, దుఃఖకరమైన జీవితాన్ని సంతోషకరమైన జీవితముగా పరమతని మార్చాడు. అందుకే ఆమె ఆరాధిస్తుంది. నీ వలన రక్షణను బట్టి అయ్యా నేను సంతోషిస్తున్నాను. ఇది చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము. కాబట్టి ఆ సంతోషాన్ని పరమతని మన జీవితాల్లో కూడా ఉంచాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి అందుకే భక్తులతో వారి జీవితాల్లో ఆ సంతోషాన్ని పొందుకున్నారు. కాబట్టి కీర్తన 30వ అధ్యాయములో ఆ భక్తుడు రాస్తూ వస్తుంటున్నాడు. కీర్తన 30వ అధ్యాయము 11, 12 వచనాలలో నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా ఎలోహిం నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నా యొక్క అంగలార్పును నాట్యముగా మార్చావయ్యా. భక్తుడు దావీదు తన జీవితంలో కలిగిన దుఃఖమును, తన జీవితంలో కలిగిన వేదన, అంగలార్పును ఎలోహిం సన్నిధిలో కుమ్మరించాడు. తన బాధనంతా కుమ్మరించాడు. తన కలిగిన శ్రమనంతా కూడా ఎలోహిం సన్నిధిలో చెప్పుకున్నాడు. ఎలోహిం తన జీవితాన్ని మార్చాడు. అంగలార్పకరమైన జీవితాన్ని నాట్యకరమైన జీవితముగా మార్చాడు. కాబట్టి అందుకే ఆయన అంటూ వస్తున్నాడు, అయ్యా నా గోనెపట్ట విడిపించి నాకు సంతోష వస్త్రము ధరింపజేశావు. పరమతండ్రి నీ జీవితంలో కూడా ఆయన సంతోష వస్త్రం ధరింపచేయాలని, చెప్పనాశక్తి మహిమయుక్తమైన సంతోషంతో నీవు నింపబడాలని ఆయన ఆశపడుతున్నాడు. నీవే ఆయన సన్నిధికి దావీదు వలె ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని కుమ్మరించు, నీ బాధలు కుమ్మరించు, నీ వేదన కుమ్మరించు. కాబట్టి నువ్వు ఏడ్చుతూ వస్తే, నువ్వు దుఃఖపడుతూ ఆయన సన్నిధికి వస్తే సంతోషంతో నిన్ను తిరిగి నీ గృహానికి నేను పంపుతాడు సుమా. కాబట్టి అందుకే ఏడ్చుతూ వచ్చువారు, దుఃఖముతో వచ్చువారు సంతోషముతో తిరిగి వారి గృహములకు వెళ్ళెదరు. కాబట్టి ఈ దినమున ఎవరైతే ఆయన సన్నిధికి దుఃఖముతో వస్తున్నారో, వేదనతో వస్తున్నారో, అంగలార్పుతో వస్తున్నారో వారి అంగలార్పును పరమతండ్రి నాట్యముగా మార్చునుగాక. ఆమేన్. పరమతండ్రి వారి జీవితాలలో ఆయన యొక్క కార్యమును, అద్భుత కార్యమును వారు కనులారా చూచి వారు సంతోషించుదురుగాక. ఆమేన్. కాబట్టి పరిశుద్ధుడు అందరూ కూడా ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఎందుకంటే కీర్తన 32వ అధ్యాయంలో కూడా 11వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేడి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి. ఎందుకంటే ఆయన నా జీవితాన్ని మార్చబోతున్నాడు, నా జీవితాన్ని మార్చాడు, నా దుఃఖకరమైన జీవితాన్ని నాట్యంగా ఆయన మార్చాడు. కాబట్టి
నీ జీవితంలో కూడా ఏ దుఃఖమున్నా, ఏ నిట్టూర్పున్నా ఈ వాక్యం వింటూ ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటున్న వారి జీవితాల్లో సంతోషము కలుగును గాక. ఆ పరమ తండ్రి వారి జీవితాలను సంతోషభరితమైన హృదయాలుగా మార్చునుగాక. ఎందుకంటే యథార్థ హృదయులారా, ఆయన సన్నిధిలో మీరు ఆనందగానము చేయండి, ఆనందంతో పాటలు పాడాలి. ఎందుకంటే నా జీవితాన్ని, మూడు బారిన నా జీవితాన్ని ఆయన చిగిరింపజేస్తూ వచ్చాడు. మలినమైన నా జీవితాన్ని పవిత్రపరుస్తూ వచ్చాడు. అంగళార్పు నా జీవితాన్ని నాట్యంగా మార్చు వస్తూ వచ్చాడు. దుఃఖకరమైన నా జీవితాన్ని ఆయన, అవును, నా జీవితంలో ఆ దుఃఖిత వస్త్రములు తీసివేసి సంతోష వస్త్రములు నాకు ధరింపజేశాడు. కాబట్టి అయ్యా, ఈ చెప్పనాశక్యమైన మహిమాక్తమైన సంతోషము నువ్వు నాకు అనుగ్రహించావు. ఈ సంతోషం నా ఎదురు నుంచి ఎవ్వరూ దొంగలించలేరు, ఎవ్వరూ తీసివేయలేరయ్యా. కాబట్టి ఆ సంతోషమును ఎవరైతే అనుభవిస్తుంటారో వారి ముఖాల్లో ఏముంటుంది? తేజస్సు కనబడుతూ వస్తుంటుంది సుమా. కాబట్టి సంతోష హృదయము కలిగిన వారి యొక్క ముఖము తేజోరిల్లును. కాబట్టి పరమతండ్రి యొక్క వారి యొక్క జీవితాలలో తేజవంతమైన ఆయన మహిమను ప్రకాశింపజేస్తాడు. కాబట్టి పరమతండ్రి పరిశుద్ధ గ్రంథములో అందుకే భక్తులందరూ కూడా ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఘనపరుస్తూ వారు ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నారు సుమా. హబకుకు కూడా తన జీవితంలో ఏ స్థితిలో ఆనందిస్తున్నాడో ఒకసారి మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో, హబకుకు గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాయించి పెడుతున్న ఒక మాట 3వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. హబకుకు 3వ అధ్యాయము 17, 18, 17 వచనం నుంచి చదువుదాం. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేకయుండినను చేనులేని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా ఎలోహిము యందు నేను సంతోషించెదను. చూడండి, నిజమైన భక్తులు, నిజంగా ఆయన ఆరాధిస్తున్నవారు, ఆయన మీద ఆధారపడిన వారు, ఆయనను నమ్ముకున్నవారు, ఆయనను విశ్వాసముతో ఆ యొక్క ఆత్మస్థాన మనోనేత్రములతో చూస్తున్నవారు ఈ లోకంలో వారి జీవితాలలో ఎలా ఆనందిస్తారంటే ఏమీ లేకపోయినను వారు ఆనందిస్తుంటారు, సంతోషిస్తుంటారు. భక్తుడు హబకుకు తన జీవితంలో రాస్తున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, పశువులు శాలలు లేకపోయినను, నేను నా యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను సంతోషించెదను. నా రక్షణకర్త అయిన నా ఎలోహిము యందు. ఎందుకంటే ఆయన నా రక్షణకర్త. ఆయన అతి శ్రేష్టమైన రక్షణ నాకు ఇచ్చాడు. అతి శ్రేష్టమైన ఆయన ఆనందము నా జీవితంలో ఉంచాడు. కాబట్టి ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా అవన్నీ తాత్కాలికమే. కాబట్టి ఈ లోకంలో ఆస్తులు ఉంటేనే, అన్ని సమృద్ధి ఉంటేనే, అన్నీ కలిగి ఉంటేనే సంతోషించడము కాదు. ఏమి లేని స్థితిలో కూడా పరమత నిన్ను ఆకలిలో ఉంచాడు, ఆకలితో అలమటింపజేస్తున్నాడు. సంతోషించు, ఆయన్ని యందు సంతోషిస్తాడు. కాబట్టి భక్తులు ఆ విధంగా అలాంటి ఆ విశ్వాస జీవితంలో వారు గడుపుతూ వచ్చారు. కాబట్టి విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషమును మీ హృదయాల్లో పరమ తండ్రి ఇవ్వబోతున్నాడు సుమా. మీరు ఏ స్థితిలో ఆనందించాలి అంటే ఏమీ లేని స్థితిలో కూడా నా ఎలోహిమని యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. నా రక్షణకర్తని యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. ఆయన ఉంటే నాకు సమస్తము అన్నీ ఉన్నట్టే. ఎందుకంటే సర్వ సంపదల గని ఆయన, సకలము చేయగల సర్వోన్నతుడు ఆయన. కాబట్టి భక్తులు వారి జీవితాల్లో ఆరాధిస్తున్నారు. అయ్యా, పశువులు సాలులు లేకపోయినను, గొర్రెల దొడ్డి లేకపోయినను, అంజూరపు చెట్లు పూయకుండినను, నిన్న ఎలోహిము యందు ఆనందించేదను, సంతోషించేదను. ఎందుకంటే నాకు బలము ధరింపచేవాడు ఆయనే. నాకు ఆయన సమస్తం ఇవ్వగలడు, బలం ధరింపచేయగలవాడు, నన్ను ఆయన నడిపించగలడు, నన్ను పోషించగలడు, నన్ను ఆయన సమృద్ధితో నింపగలవాడు. కాబట్టి అందుకే ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తున్నారు. కీర్తన గ్రంథంలో పరమతని సన్నిధానంలో భక్తులు ఎక్కడ ఆనందపడతారట చూద్దాం. 36వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు. 36వ కీర్తన 8వ వచనంలో ఒక మాట అంటుంటాడు.
నీ మందిరం యొక్క నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములో నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చాలు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. కాబట్టి నీ మందిరంలోకి వస్తే నీ మందిరంలో ఏం దొరుకుతుందయ్యా? నీ మందిరంలో సంతృప్తి దొరుకుతుంది, అక్కడ సంతోషం దొరుకుతుంది, నీ మందిరంలో ఆనందం దొరుకుతుంది. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందెదరు. కాబట్టి ఆయన సన్నిధిలో సర్వ సమృద్ధి కలదు. ఆ సమృద్ధిలోని మేలుల చేత, ఆ సమృద్ధిలోని సంతోషము చేత వారు ఏం చేయబడుతుంటారంటే వారు దినదినాన్ని బలాన్ని పొందుకుంటుంటారు, వారికి సంతృప్తి కలుగుతూ వస్తుంటుంది. కాబట్టి ఈ లోకములో ఆస్తులు లేకపోయినా యెహోవా ఆయన ఉంటే చాలు, ఆయన కృప ఉంటే చాలు, ఆయన కరుణ ఉంటే చాలు, ఆయన దయ ఉంటే చాలు, ఆయన యొక్క రక్షణ ఉంటే చాలు. వాళ్ళు భాగ్యవంతులు, సంతోషిస్తున్న వారు భాగ్యవంతులు. ధనమున్నవారు, ఐశ్వర్యం ఉన్నవారు, ఈ లోకంలో ఆస్తులున్నవారు వారు భాగ్యవంతులు కానే కాదు. యెహోవా యందు ఆనందిస్తున్నవారు వారు ఆయన దృష్టిలో ఆయన కోరుకున్న భాగ్యవంతులు వారు. కాబట్టి యెహోవా యందైన భాగ్యము ఏం భాగ్యం అంటే ఆయన సంతోషించడమే. కాబట్టి ఆయన మందిర సమృద్ధిలోని మేలుల చేత తృప్తిపరచబడుతూ సంతృప్తిపరచబడుతూ ఎవరైతే ఆయన ఆరాధిస్తుంటారో, అయ్యా నువ్వు నాకు ఇస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా, చాలు నా జీవితంలో నాకు ఇస్తున్నవన్నీ కూడా అయ్యా నీ దయ వలనే నేను పొందుకుంటున్నానయ్యా, నేను ఈ దినం నీ స్థితిలో ఉన్నాను, నీ దయ నీ కృప నీ కనికరాన్ని బట్టి ఉన్నానని సంతోషిస్తూ ఆయన ఆరాధిస్తుంటుంటారే, ఆ సంతృప్తిని పొందుతుంటుంటారే, వారు భాగ్యవంతులు. ఆ సంతోషములో, ఆ ఆనందంలో వారు బలాన్ని పొందుకుంటుంటారు, వారు దినదినము బలాభివృద్ధి పొందుతుంటారు. కాబట్టి అందుకే భక్తుడు అంటూ వస్తుంటున్నాడు, అయ్యా నీ ఆనంద ప్రవాహంలోనిది నువ్వు వారికి త్రాగించుచున్నావు. కాబట్టి అవును, పరమతండ్రి యందు భక్తి కలిగి ఉండడం వల్ల, పరమతండ్రి యందు ఈ విధంగా మన పరిచర్యలో మన పాలిభాగస్తులవుతూ ఆయన కాడిని మోస్తూ ఆయన సువార్తను జరిగిస్తూ ఆయన నీతిరాజ స్థాపన కొరకు ప్రయాసపడుతున్న ఈ ప్రయాసములో ఈ మనుషులు మనల్ని గుర్తించకపోయినా, ఈ మనుషుల వల్ల మనకు ఫలం దొరకకపోయినా యెహోవాను నేను ప్రతిఫలం పొందుకుంటాను. ఆయన ప్రయాస దగ్గర ప్రతిఫలం ఇస్తాడు, ఆయనను బలపరుస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను ఆయన మహిమతో నింపబోతున్నాడు. ముఖ్యంగా ఈ లోకంలో మనకు ఘనత కలగకపోయినప్పటికీ, ఈ లోకంలో మనకు గొప్ప గొప్ప మేడమిద్దలు రాకపోయినప్పటికీ, ఆ ధనము రాకపోయినప్పటికీ, మనం ఈ లోకంలో గొప్ప స్థితికి ఐశ్వర్యవంతరం కాకపోయినప్పటికీ, పరమతండ్రి ఇచ్చిన ఐశ్వర్యములో, ఆ ఇచ్చిన కలిగిన కొద్ది దానిలో నీతితో కూడిన కొంచెమైనను శ్రేష్టమైనది, ఆ శ్రేష్టమైన దాన్ని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ, అయ్యా నువ్వు నాకు ఇవ్వబోతున్న ఒక మహిమ, ఆ మహిమలో నేను సంతోషించబోతున్నాను, ఆనందించబోతున్నాను, అక్కడ నాకు సంతోషం కలగబోతుంది అని ఎవరైతే ఆనందిస్తుంటారో వారు గొప్ప ధన్యులు సుమా. అందుకే ఆయన యెషయా గ్రంథంలో ఒక మాట రాయించి పెడుతూ వచ్చాడు. యెషయా గ్రంథంలో వారిని బట్టి పరమతండ్రి శ్రేష్టమైన మాట రాయించి పెడుతూ వచ్చాడు. 29వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. 29వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. 17, 18, 19 వచనాలు. ఇకను కొద్ది కాలమైన తర్వాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కనులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ ఎలోహిము యందు ఆనందించెదరు. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఆ దినము కొద్ది కాలం తర్వాత రాబోతుంది సుమా, ఎక్కువ కాలము కాదు సుమా. ఎక్కువ కాలము ఈ లోకంలో నువ్వు నీకున్న ఈ యొక్క ఆస్తిని బట్టి సంతోషిస్తున్నావేమో, ఎక్కువ కాలం ఉంటుందని అనుకుంటున్నావేమో. ఇది ఎక్కువ కాలం ఉండదు, ఇది కొద్ది కాలమే. కొద్ది కాలమైన తర్వాత ఆడ మాట ఎంత చక్కగా రాసి పెడుతున్నారు చూడండి. కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబనోను ప్రదేశము
ఫలభరితము కాబోతుంది. ఆ ఫలభరితమైన భూమిలో పరమ తండ్రి నిన్ను అక్కడ సంతోషింపజేయబోతున్నాడు సుమా. ఏ విధంగా సంతోషింపజేయబోతున్నాడట? అంధకారము కలిగినను గాఢంధకారం కలిగినను గుడ్డివారు కనులారా చూచెదరు, కుంటివారు నడిచెదరు, చెవిటివారు వినెదరు, మూగవారు పలికెదరు. అదే మాదిరిగా ఒక మాట అంటున్నాడు, యెహోవాయందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. యెహోవాయందు దీనులకు సంతోషం అధికము కాబోతుంది. ఈ లోకములో ఆయనను బలపరుస్తున్నాడు. ఆయన ఉంటే చాలు, ఆయన నాలో ఉంటే చాలు, ఆయన కలిగిన దాన్ని నేను సంతృప్తిపరచబడతాను, ఆయన నాకు ఇచ్చిన దాంట్లో సంతృప్తిపరచబడతానని ఎవరైతే దీనులై ఆయనను ఆరాధిస్తుంటుంటారో, గణపరుస్తుంటుంటారో, ఈ లోకంలో ఆ కలిగిన స్థితిని బట్టి ఆనందిస్తుంటుంటారో వారికి పరమతండ్రి అధిక సంతోషం ఇవ్వబోతున్నాడట. యెహోవాయందు దీనులకు అధిక సంతోషము కలుగును. ఇంకొక మాట రాయించి పెడుతూ వచ్చాడు, మనుషులలో బీదలు ఇజ్రాయిల్ యొక్క ఎలోహిం యందు వారు ఆనందించబోతున్నారు, వారు ఆనందించెదరు. ఇజ్రాయిల్లోని బీదలు చూడండి, మనుషులలో బీదలు ఇజ్రాయిల్ యొక్క పరిశుద్ధ ఎలోహిం యందు ఆనందించెదరు. మనుషులలో బీదలు కాబట్టి ఈ లోకంలో ఎలోహిం నామాన్ని బట్టి, ఎలోహిం యొక్క నీతిని బట్టి, ఎలోహిం యొక్క ఆజ్ఞలను బట్టి, ఎలోహిం యొక్క నామ ఘనత కొరకు ఎవరైతే బీదరికను అనుభవిస్తుంటుంటారో వారు పరమతండ్రి సన్నిధానంలో సంతోషించబోతున్నారు, వారు ఆనందించబోతున్నారు సుమా. పరమతండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఈ లోకములో సంతోషం కొరకు, సంతోషం పొందుకోవడానికి కొరకు మనుషులు ప్రయాసపడుతుంటారు, డబ్బులు ఖర్చు పెడుతుంటారు, వేల లక్షలు సంతోషం కొరకు ఎక్కడికో వెళుతుంటారు, ఏ ప్రదేశానికో వెళుతుంటారు. కానీ ఎలోహిం సన్నిధానంలో ఉన్న సంతోషము ఎక్కడా దొరకదు సుమా. ఎలోహిం సన్నిధికి వెళ్ళి నీ హృదయాన్ని కుమ్మరించు, నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి, తండ్రి నువ్వు నాకున్నావని ఆయన సన్నిధిలో సంతోషముతో పాటలు పాడుతూ ఆయనను ఆరాధిస్తుండవు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమే మీయు లేదాని చెప్పెను ప్రియ యేషువా. లోకాన శాశ్వతానందమే మీయు లేదాని చెప్పెను ప్రియ యేషువా. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఈ లోకములో శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన సంతోషం ఎక్కడ దొరకస్తుమా? తాత్కాలికమే అది. ఈ లోకంలో తాత్కాలికమైన ఆనందం కొరకు, తాత్కాలికమైన సంతోషం కొరకు పరిగెడుతుంటాం, ప్రయాసపడుతుంటాం, డబ్బులు ఖర్చు పెడుతుంటాం, వృధా ప్రయాస అదంతా కూడా. కానీ ఎలోహిం సన్నిధానంలో, ఆయన సన్నిధిలో సంతోషము కలదు. ఎందుకంటే ఆయన ఒక మాట రాస్తూ వచ్చాడు, భక్తుల జీవితాల్లో వారు ఆనందించారు, సంతోషించారు. కాబట్టి జెఫన్యా గ్రంథంలో ఒక మాట అంటుంటాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు. 3వ అధ్యాయము 16వ వచనములో 17వ వచనములో, ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ ఎలోహిమైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, మీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. కాబట్టి
ఆయన అంటూ వస్తుంటున్నాడు, ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సీయోను ధైర్యం తెచ్చుకునుము, నీ ఎలోహిముని యెహోవా నీ మధ్యన ఉన్నాడు. కాబట్టి ఆ దినమున, ఆ యొక్క చివరి దినమున, అంత్య దినమున ఆ పరమతని మన మధ్యలో ఉండబోతున్నాడు సుమా. ఆయన మన మధ్యలో ఉండి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించిన విధానం బట్టి, ఆయన నమ్ముకున్న విధానం బట్టి, ఆయన యొక్క సన్నిధానంలో మనము సంతృప్తి పడిన విధానం బట్టి ఆయన మన యందు సంతోషపడును. నీ యందులో ఆయన సంతోషము చేత ఆయన హర్షించును. ఎందుకంటే పరమ తండ్రి ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. కాబట్టి నీవు ఈ లోకంలో ఆయన యందు సంతోషముతో, ఆయన ఉన్నాడు, ఆయన కలిగిన దాంట్లో, ఆయన నాకు ఇచ్చిన దాంట్లో సంతోషంతో ఉంటానని ఎప్పుడైతే హృదయంలో తీర్మానించుకొని నువ్వు ఆయనను ఆనందంతో సంతోషంతో ఆయన ఆరాధిస్తుంటావో, కాబట్టి ఎప్పుడైనా మనం చేస్తున్న భక్తి, మనం చేస్తున్న ఆ యొక్క పవిత్రమైన ఆ యొక్క భక్తి సంతోషంతో చేయాలి సుమా, ఆనందంతో చేయాలి. ఆయన ఆజ్ఞలో సంతోషంతో మనం గైకొనాలి. ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవారు ధన్యులు, వారు బలవంతులవుతారు, వారి పిల్లలు భూమి మీద బలవంతులవుతారు, యథార్థుల వంశవారు దీవింపబడతారు. 112 కీర్తనలో ఆయన అంటుంటాడు, ఎవరైతే ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందిస్తుంటారో. 112 కీర్తన చదువుకుందాం ఒకసారి. 112 కీర్తన. కాబట్టి ఆయన ఆజ్ఞలలో ఆనందం ఉంది, వాటిని అనుసరించడం వల్ల ఆనందం దొరుకుతుంది. 112 కీర్తన 112 112 కీర్తనలో భక్తుడు ఆయన యందు ఆనందిస్తున్నాడు. మొదటి వచనం చదువుదాం ఒకసారి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఆయన ఆజ్ఞలలో సంతోషము వెతుకున్నవారు, ఆయన కట్టులు అనుసరిస్తుండగా సంతోషపడుతున్నవారు, వారు భూమి మీద బలవంతులు కాబోతున్నారు. వారి సంతతి వారిని భూమి మీద బలవంతులుగా చేయబోతున్నాడు పరమ తండ్రి. కాబట్టి ఈ లోకంలో వస్తున్న ఐశ్వర్యాన్ని బట్టి కాదు సంతోషము, ఆనందము. ఈ లోకంలో వస్తున్న ఐశ్వర్యం అంతా కూడా అది తాత్కాలికమే, అది క్షేమైపోయేదే, అది గతించిపోయేదే. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తుండగా వస్తున్న ఆశీర్వాదము అది నిజమైనది, అది శాస్త్రమైనది, అది నిత్యం నిలిచిండేది, అది నిన్ను మహిమకు కారణం చేస్తుంది. కాబట్టి అయ్యా నేను అక్కడ నీలో సంతోషించబోతున్నాను, యెహోవా యందు దీనులకు అధిక సంతోషం కలుగును. కాబట్టి ఈ లోకములో ఆయన ఆజ్ఞలందు అధికముగా ఆనందిస్తున్నవారు వారు ధన్యులు, వారు భాగ్యవంతులు, వారు శ్రేష్ఠులు, వారు గొప్ప ఐశ్వర్యవంతులు ఈ భూమి మీద ఆయన దృష్టిలో. కాబట్టి వారిని పరమ తండ్రి నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు సుమా. 6వ వచనంలో అంటాడు, 6వ వచనంలో అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు. చాలక్క, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. ఎవరు కదిలింపబడరు? ఆయన ఇచ్చిన ఆనందమును, ఆయన ఇచ్చిన సంతోషమును హృదయాల్లో నింపుకొని కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ స్థితి వచ్చినా ఆజ్ఞను అనుసరిస్తుండగా ఒకవేళ నష్టం జరగవచ్చు, కొంత నీకు నష్టం కలగవచ్చు. ఆ నష్టములో కూడా అయ్యా ఒక దినం నన్ను నువ్వు ఆశీర్వదించబోతున్నావు, ఈ నష్టాన్ని లాభకరంగా చేయబోతున్నావు, ఈ యొక్క అయ్యా నష్టమును, ఈ కీడును నాకు మేలుకరంగా చేయబోతున్నామని ఆనందిస్తుంటారే. వారిని పరమతండ్రి ఎప్పుడునూ జ్ఞాపకం చేసుకుంటారు. వారు ఎప్పుడూ కదిలింపబడరు సుమా. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు, వారు ఎన్నడూ కదిలింపబడరు. వారు ఏ స్థితి వచ్చినా, సమృద్ధి వచ్చినా, కలిమి వచ్చినా, లేమి వచ్చినా, దుఃఖం వచ్చినా, అనారోగ్యత కలిగినా వారు కదిలింపబడరు. ఎందుకంటే వారి యొక్క విశ్వాసము ఆయన యందు ఆనుకున్నది సుమా. వారి ఉదయము ఆయన యందు ఆనుకుని ఉన్నది. కాబట్టి వారు ఆయన యందు సంతోషిస్తున్నారు. ఆ సంతోషమును ఎవరు తీసివేయలేరు. ఎందుకంటే వారి హృదయాల్లో అట్టి విధమైన శాంతిని పరమతనిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు పరమతండ్రి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో 28వ వచనంలో ఒక మాట అంటుంటాడు, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చాలక్క, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. పరమతండ్రి ఆజ్ఞలు అనుసరిస్తుండగా వస్తున్న శాంతి, సమాధానము. ఎందుకంటే నీతి సమాధానం కలిగ చేయను, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. వారి జీవితాలలో పరమతండ్రి శాంతినిస్తున్నాడు. ధర్మమును, నీతిని, ఆయన ఆజ్ఞలను
అనుసరిస్తున్నప్పుడు సంతోషిస్తుంటుంటారే, వారి హృదయాల్లో పరమ తండ్రి శాంతినివ్వబోతున్నాడు. సుమా, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. ఏదో ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే వచ్చే సంతోషము ఒక 2 గంటలు ఉంటుంది, ఒక 3 గంటలు ఉంటుంది. కానీ పరమతనిచ్చే సంతోషము నీలో నుంచి ఎవరు తీసివేయలేరు. అది ఎప్పుడు తీసివేయబడదు, అది ఎవరు కొట్టివేయలేరు, అది ఎవరు దొంగలించలేరు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బయట దేశాలకు వెళ్ళి సంతోషపడడానికి కొరకు వెళ్తుంటుంటారు. కొన్ని లక్షలు ఖర్చు పెడుతుంటారు, కొన్ని లక్షలు సంతోషం కొరకు. ఇప్పుడు బయట చూడండి, ఆ సంతోషం కొరకు, ఆ ఎంజాయ్మెంట్ కొరకు వారు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ పరమతండ్రిలో సంతోషము. అవును పరమతండ్రి, ఇప్పుడు పండుగలు రాబోతున్నాయి, అయ్యా నేను సన్నిధిలో సంతోషిస్తాను, సంతోషకరమైన ఆనందకరమైన దినాలు రాబోతున్నాయి, ఆయన సన్నిధిలో గడిపే దినాలు. దాని కొరకు ఎవరైతే సిద్ధపడుతూ సంతోషిస్తుంటారో, అవును తండ్రి, ఆ 7వ నెల, ఏతనిమ 7వ నెల రాబోతుందయ్యా, నేను ఆ పండుగలలో సంతోషిస్తాను, యెహోవా యందు ఆనందించడం వలన బలమొందెదరు. కాబట్టి సమస్యలైన వారికి ఆయన బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు. కాబట్టి అయ్యా నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీ సన్నిధిలో నీ ముఖ దర్శనము కొరకు, నీ సన్నిధిలో సంతోషము కొరకు, ఆనందం కొరకు, ఆ పండుగలలో నేను ఆరాధించడానికి కొరకు ఎదురు చూస్తున్నానయ్యా అని ఎవరైతే ఆనందిస్తుంటారో వారిని పరమతండ్రి ఆయన శాంతితో నింపబోతున్నాడు. సుమా, లోకం ఇచ్చినట్టుగా కాదు, పరమతనిచ్చే శాంతి, సమాధానము, ఆనందము, అతృప్తి ఎవ్వరూ తీసివేయలేరు. సుమా, అందుకే ఆయన అంటున్నాడు, మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, కాబట్టి ఒక్కొక్కసారి మన జీవితాలలో అయ్యో మనకంటే తక్కువగా ఉన్న స్థితిలో ఉన్నవారు గొప్పగా ఎదుగుతున్నారే, వారు బిల్డింగ్లు కడుతున్నారు, వారు కార్లు కొంటున్నారు, వారు గొప్పగా తొందరగా ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు, వారు ఫాస్ట్గా ఐశ్వర్యవంతులు అవుతున్నారని కొన్ని సందర్భాల్లో ఆలోచించినప్పుడు మన హృదయం ఏమవుతుంటుందంటే కలవరపడిపోతుంటుంది. అయ్యో నా స్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నేను ఏంటి డెవలప్ అవుతలేను అనుకుంటున్నావు. కానీ నీ డెవలప్మెంట్ ఈ లోక సంబంధమైనది కాదు సుమా, పర సంబంధమైన ఐశ్వర్యము నీవు సంపాదించుకుంటున్నావు. పర సంబంధమైన ఐశ్వర్యముతో అక్కడ యుగయుగాలు నువ్వు ఆనందించబోతున్నావు. సుమా, యెహోవా యందు దీనులకు బహు సంతోషము కలుగును. మనుషులలో బీదలు ఇజ్రాయేలైన ఎలోహిం యందు సంతోషించబోతున్నారు. అక్కడ సంతోషం ఉండబోతుంది నీకు. ఇక్కడ ఈ లోకములో నీ కొద్ది కాలం శ్రమ. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడు, మీ హృదయాలలో కలవరపడకుడి, శ్రమయందు సంతోషించండి, ఆనందించండి. హబక్కుకు ఆనందించాడు, భక్తులు ఆనందిస్తున్నారు, ఆయన నామం కొరకు ఆనందిస్తున్నారు, శిష్యులు ఆనందిస్తూ వచ్చారు, అవమానపరచబడుతుంటే ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో 41వ వచనంలో ఒక మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనంలో ఆ నామము కొరకు అవమానం పొందుటకును పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి చాలక్క. ఆ నామము కొరకు అవమానం పొందడానికిను, అవమానం పొందుటకు పాత్రలు ఎంచబడినందున వారు ఏం చేస్తున్నారు? అక్కడ దుఃఖిస్తున్నారా? వారు బాధపడుతున్నారా? వారు సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఆ నామము కొరకు వారు అవమానం పొందడానికి మేము పాత్రలమని ఎంచబడినందున. ఒకటి ఈ నామం కొరకు మన బంధుమిత్రులు అయ్యో వారు తప్పిపోయారు, వారు ఏదో కొత్త బోధలోకి వెళ్ళారు, వారు ఏదో పండుగలట, లోకమంతా ఒక పండుగలు ఆచరిస్తుంటే వాళ్ళు ఏదో కొత్త పండుగలు ఆచరిస్తున్నారని మనల్ని వెలివేసినారు, మనల్ని తక్కువ చూపు చూసినారు, మనల్ని బాధ పెట్టినారు, మనల్ని అవమానపరిచినారు. కాబట్టి ఆ నామము కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన పండుగల కొరకు, ఆయన ఆజ్ఞల కొరకు నువ్వు అవమానపరచబడితే ఆ అవమానమును బట్టి నువ్వు సంతోషించు, ఆనందించు. పరమ తండ్రి నీ యందు సంతోషించబోతున్నాడు సుమా. ఎందుకంటే ఆయన రాయించి పెడుతున్న ఒక మాట చూడండి, 1 పేతురు 4వ అధ్యాయములో 4వ అధ్యాయము 13-14 వచనాలు. మెస్సయ్య మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము మెస్సయ్య శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. మెస్సయ్య నామము నిమిత్తము మీరు నిందపాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా ఎలోహిం ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనక మీరు ధన్యులు. చూడండి, మెస్సయ్య మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము ఏం చేయాలట? మెస్సయ్య శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. మెస్సయ్య శ్రమలలో మనం పాలువారం అవుతుంటుంటే
సంతోషించాలట. శిష్యులు ఆ విధంగా సంతోషించారు. ఆయన నామం కొరకు అవమానపరచబడుతున్నప్పుడు అయ్యో మేము గొప్ప భాగ్యవంతులము, ఈ ధన్యత మాకొచ్చిందా, ఆయన నీతి కొరకు, ఆయన నామం కొరకు, ఆయన యొక్క రాజ్య స్థాపన కొరకు మేము అవమానపరచబడుతున్నామా, నిందల పాలవుతున్నామా? సంతోషించండి, ఆనందించండి. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము శ్రమపడేవారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు. కాబట్టి యాశ్వమిస్త నామ మహిమ నిమిత్తము మీరు నిందల పాలవుతుంటే, అవమానపరచబడుతుంటే, మీరు వెలివేయబడుతుంటే మీరు సంతోషించండి, దుఃఖపడకండి. ఎందుకంటే మీకు అధిక మహిమ కలగబోతుంది సుమా. కాబట్టి ఎందులో సంతోషించాలి? శ్రమలలో సంతోషించాలి, అవమానాలలో సంతోషించాలి. ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తున్నారనుకోండి, చిన్నగా మిమ్మల్ని చూసి లోపట వాళ్ళు వెలివేసినట్టుగా మాట్లాడుతున్నారనుకోండి, అప్పుడు సంతోషించండి. మీ హృదయాలలో ఆ సంతోషము, ఆ ఆనందము ఒక దినమున పరమతండ్రి చూడబోతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను నిందిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, నిన్ను బాధ పెడుతున్నప్పుడు నువ్వు సంతోషించావే, ఇగో నీకు ఈ మహిమా కిరీటము నీకు ఇస్తున్నాను అని. ఎప్పుడు కృంగిపోకూడదు, ఎప్పుడు బాధపడకూడదు, ఎప్పుడు మనము అయ్యో అని మనము ఏ స్థితిలో కూడా బలహీనపడకూడదు సుమా. పరమతండ్రి ఆయన ఒక దినము మనకు ఇవ్వబోతున్నాడు సుమా. ఎందుకంటే ఆ పరమతండ్రి మిమ్మల్ని అందుకొరకే పిలిచాడు, అందుకొరకే పరమతండ్రి మనల్ని పిలిచాడు సుమా. నా కుమారుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా నన్ను బట్టి అని పరమతండ్రి పరీక్షిస్తాడు సుమా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పరమతండ్రి ఒక మాట రాయించి పెడుతూ వచ్చాడు. చూద్దాం, రోమిలి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట పరమతండ్రి కొన్ని విషయాలు రాయించి పెడుతూ వచ్చాడు. 12వ వచనం చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి చాలక్క. కాబట్టి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. నిరీక్షణ యందు సంతోషిస్తుండాలట. కాబట్టి ఆ నిరీక్షణ, ఆ శుభప్రదమైన నిరీక్షణ ఆ పరమతండ్రి మనకిచ్చాడు. దాని యందు సంతోషిస్తుండాలి. కాబట్టి నాకు ఒక మహిమ ఇవ్వబోతున్నాడు, ఒక మహిమాశ్చర్యం ఇవ్వబోతున్నాడు, నాకు మహిమా కిరీటం ధరింప చేయబోతున్నాడు పరమతండ్రి. కాబట్టి ఈ లోకంలో ఈ శ్రమయందు నేను సంతోషిస్తాను, ఈ అవమానమందు సంతోషిస్తాను. ఈ చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము నా ఇద్దరు నుంచి ఎవరు తీసివేయలేరు అని సంతోషించండి, ఆనందించండి. సంతోషించే వారితో సంతోషించండి. ఆయన యందు సంతోషం ఉంచడం వలన మీరు